జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ హిస్టరీలోనే తొలిసారి తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. బీజేపీ కోసం మహారాష్ట్రలో నిర్వహించిన ప్రచారం సూపర్ హిట్ అయింది. దీంతో పవన్ ఇమేజ్ నేషనల్ వైడ్ గా మారింది. మహారాష్ట్ర ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో 2 రోజుల పాటు ప్రచారం చేసిన పవన్ తన ప్రసంగాల్లో వాడి వేడిని పెంచారు. ఇసుక వేస్తే రాలనంత జనాలు పవన్ సభలకు తరలివచ్చారు. పవన్ మరాఠీలో మాట్లాడుతూ అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలోని బీజేపీ కూటమి సాధించిన విజయంలో పవన్ పాత్ర చాలానే ఉందన్న టాక్ నడుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ రోడ్ షోలతో పాటు బహిరంగ సభలు నిర్వహించారు. ఆయన సభలకు జనాలు పోటెత్తారు. అంతటా పవన్ మాన్యానే సాగింది. పవన్ పంచులు, ఆయన వేసే డైలాగులు, ప్రత్యర్థుల మీద చేసిన కామెంట్స్ ఓటర్లను ఉర్రూతలొగించాయి. పవన్ బీజేపీ కూటమి రావాల్సిన ఆవశ్యకతను చెబుతూనే కాంగ్రెస్ ని, ఇండియా కూటమిని పెద్ద ఎత్తున విమర్శించారు. అలా పవన్ మహారాష్ట్ర ఓటర్లతో కొత్త ఆలోచనలు నింపారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ బీజేపీకి ఒక అద్భుతమైన ప్రజా ఆకర్షణ కలిగిన నాయకుడిగా ఈ ఎన్నికల్లో కనిపించారన్న చర్చ జరుగుతుంది. పవన్ ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయ దుంబిని మోగించడమే కాకుండా భారీ మెజార్టీని సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ పవన్ ని తుఫానుగా అభివర్ణించారు. కానీ మహా ఎన్నికల్లో పవన్ సునామీగా మారారు. ఆయన కాంగ్రెస్ ని చీల్చి చెండాడుతూ బీజేపీకి విజయం చేకూర్చిన తీరుని చూసి అలనాటి ఎన్టీఆర్ తో పోలికలు తీస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం ఉత్తరాదిన అనేక ప్రచార సభల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. విపక్ష పార్టీల అభ్యర్థుల విజయంలో నాడు ముఖ్య పాత్ర పోషించారు. అలా ఎన్టీఆర్ జాతీయ నాయకుడిగా మారిపోయారు. ఇప్పుడు పవన్ కూడా జాతీయ రాజకీయ తెర మీద కొత్తగా ఆవిష్కృతం అవుతున్నారన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ స్టామినా ఏంటో బీజేపీ కల్లారా చూసింది. పైగా మోదీ అంటే పవన్ కి ఇష్టం, పవన్ అంటే మోదీకి అభిమానం. దీంతో బీజేపీ కోసం మహారాష్ట్రలో నిర్వహించిన ప్రచారం సూపర్ హిట్ అయ్యింది. దీంతో పవన్ ఇమేజ్ నేషనల్ వైడ్ గా మారింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తంగా 9 నియోజకవర్గాల్లో 2 రోజుల పాటు ఆయన ప్రచారం చేశారు. ఇది చేసిన తన ప్రసంగాల్లో వాడి వేడితో హిట్ నైతే పెంచిన పరిస్థితి. ఇసుక వేస్తే రాలనంత జనాలు పవన్ సభలకైతే తరలి వచ్చారు. మొత్తంగా పవన్ మరాఠీలో మాట్లాడుతూ అక్కడ వారిని విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి సాధించిన విజయంలో పవన్ పాత్ర చాలా ఉందనే టాక్ అయితే నడుస్తుంది. అయితే మొత్తంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ రోడ్డు షోలతో పాటు బహిరంగ సభలు మరి నిర్వహించారు. అయితే ఆయన సభలకు జనాలు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. అంతటా పవన్ మాన్యేనని సాగింది. అయితే పవన్ పంచులు, ఆయన వేసే డైలాగులు, ప్రత్యర్థుల మీద వేసిన కామెంట్స్ ఓటర్లను ఉర్రూతలొగించాయని అయితే చెప్పొచ్చు. అయితే పవన్ బీజేపీ కూటమికి కావలసిన ఆవశ్యకతను చెబుతూనే కాంగ్రెస్ ని, ఇండియా కూటమిని పెద్ద ఎత్తున అయితే విమర్శించారు. అయితే అలా పవన్ మహారాష్ట్ర ఓటర్లలో కొత్త ఆలోచనలను అయితే ఆయన నింపారని అయితే క్లుప్తంగా చెప్తున్న పరిస్థితి. అయితే ఒకే విధంగా చెప్పాలంటే పవన్ బీజేపీకి ఒక అద్భుతమైన ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా ఈ ఎన్నికల్లో కనిపించారన్న చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే పవన్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన అన్ని చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు విజయం దుందుబిగా మోగించడమే కాకుండా భారీ మెజార్టీలతో సాధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పవన్ ని తుఫాన్గా అభివర్ణించారు. కానీ మహా ఎన్నికల్లో పవన్ సునామీగా మారారు అయితే చెప్తున్న పరిస్థితి. ఆయన కాంగ్రెస్ చీల్చి చెండాడుతూ బీజేపీకి విజయం చేకూర్చిన తీరును చూస్తే అలనాటి ఎన్టీఆర్ తో పోలిక తీస్తున్నారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ సైతం ఉత్తరాదిన అనేక ప్రచార సభల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. అయితే విపక్ష పార్టీలు అభ్యర్థులు ఆ విజయంలో నాడు ముఖ్య పాత్ర పోషించారు ఆయన. అలా ఎన్టీఆర్ జాతీయ నాయకుడిగా మారిపోయారు. ఇప్పుడు పవన్ కూడా జాతీయ రాజకీయ
తెర మీద కొత్తగా ఆవిష్కృతం అవుతున్నారన్న చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే పవన్ స్టామినా ఏంటో బీజేపీ కళ్ళారా చూసింది. పైగా మోదీ అంటే పవన్ కి ఇష్టం, పవన్ అంటే మోదీకి అభిమానం. దీంతో పవన్ జాతీయ యాత్ర మహారాష్ట్ర నుంచే స్టార్ట్ అయిందనే చర్చ అయితే జరుగుతుంది. అయితే మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏదైతే పవన్ కళ్యాణ్ ని దేవుడిగా అభిమానిస్తారు, అదే క్రమంలో ఆయన జాతీయ హోదాలో జాతీయ నేతగా పేరు తెచ్చుకుంటుండటం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మంచి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.